నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బరాబర్ భరద్వాజ, పొలిటికల్ అనలిస్ట్, అలాగే సినీ క్రిటిక్. పలు అంశాల మీద మనం రోజు రెగ్యులర్గా చేస్తూ వస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుకోబోతున్నారు. ఇంతకుముందు మాట్లాడుకున్న అప్పటి ముఖ్యమంత్రులతో పోలిస్తే ఈ ఇద్దరు కొత్త ముఖ్యమంత్రులు, అంటే చంద్రబాబు నాయుడు గారు కొత్త కాకపోవచ్చు, 4వ సారి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు, వాటి మీద ఫోకస్ ఎలా పెట్టబోతున్నారు, అలాగే జాతీయ స్థాయిలో తెలుగుదేశం ఎలా కీలకం కాబోతోంది, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. సో 6వ తారీఖు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని చెప్పేసి, అంటే మీరు చూసారా, అంటే ఒక ఈజ్ కనిపించింది చంద్రబాబు నాయుడు గారిలో. ఈ టర్మ్లో ఆయన నిన్న వెళ్ళి కూర్చోటం, మాట్లాడటం, ఒక కొత్త ముఖ్యమంత్రిని చూస్తారు అని అన్నాడు ఆయన. అని అంటమే కాకుండా చూపించాడు కూడా. తర్వాత 4.0 అన్నాడు ఆయన లోకేష్తో మాట్లాడుతూ వేదిక మీద నుంచి. 4.0 అనే పదం వాడటం చాలా ఉత్సాహంగా కనిపించాడు ఆయన. అందరికంటే కూడా చాలా యాక్టివ్గా ఆయన ఆ ఇంటికి వెళ్ళటం కానివ్వండి, లేకపోతే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇంటరాక్షన్ కూడా కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్, ఆ ఇంటరాక్షన్లో చాలా విషయాలు మాట్లాడాడు. అంటే మేమేదో మీకు సహాయం చేస్తున్నాము అనేది కాదు, దీన్ని ఆలంబనగా చేసుకుని మీ జీవితాలను మీరు నిర్మించుకోవాల్సి ఉంటుంది అన్న టోన్లో కూడా ఒక సందేశం అయితే ఇచ్చాడు ఆయన. దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా వ్యవహరించాలి అనేది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత బలంగా ఫీల్ అయ్యారు. కొత్త తరహాలు అంటే రెగ్యులర్గా ఆయన ప్రజల్ని కలుస్తున్నాడు. ఆయన గెలిచిన దగ్గర నుంచి రెగ్యులర్గా జనంతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది కనిపిస్తోంది. ఆయన పోలవరం వెళ్ళాడు, అమరావతి ఆ శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి వెళ్ళాడు. ఏ రోజున కూడా ఆయన ఖాళీగా లేడు, ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నం జరుగుతోంది. ఏ విషయం డ్రైవ్ చేసింది ఆయన్ని ఇలాగా అంటే, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు రిజెక్ట్ చేసినటువంటి తీరు ఆయనకు అర్థమైంది. అంటే తను పూర్తిగా ఇంటికి పరిమితం అయిపోయి మేట నొక్కటం ద్వారా పని అయిపోతుంది అనేటువంటి ఒక ధోరణి కల్పించాడు ఆయన. నేను మేట నొక్కుతున్నాను, డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఇంకేమిటి, నేను వాలంటీర్లు ఉన్నాం, ఇక మధ్యలో అన్ని వ్యవస్థలని బైపాస్ చేసేసి వ్యవహరించిన పద్ధతి ఇది ప్రధానంగా ఇబ్బంది పెట్టింది. ప్రజలతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవ్వాలి అనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం చేశాడు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు జన్మభూమి కార్యక్రమం తీసుకుని ఆయన రోడ్ల మీదకి వచ్చి ప్రజల సమక్షంలోనే అధికారులతో మాట్లాడటం, ఎవరైనా తప్పు చేసినటువంటి అధికారి మీద అక్కడికక్కడే చర్యలు ప్రకటించడం కొంత విమర్శలకు దారితీసినప్పటికీ ఒక యాక్టివిటీ అయితే రెగ్యులర్గా జనం సమక్షంలో ముఖ్యమంత్రి ఒక యాక్టివిటీ అనేది ఫ్రమ్ ది బిగినింగ్ ఉంది ఆయనకి. ఆయన అది అలవాటు చేశాడు, ఆఫీసర్స్కి కూడా అలవాటు చేశాడు. ఈ అలవాటు చేసిన క్రమము మనకి ఒకే ఒక్కడు సినిమా ఉంది, అర్జున్ది. ఆ సినిమాలో ఆ షార్ట్స్ అంటే అర్జున్ ముఖ్యమంత్రిగా జనంలోకి వచ్చి అక్కడికక్కడ టైప్ చేసి ఆర్డర్లు ఇవ్వటం, ఇదంతా చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్తో ఆ సినిమా వచ్చిందని ఆ రోజుల్లో ప్రచారం. ఆ లెవెల్కి తీసుకెళ్ళాడు ఆయన. కాబట్టి ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, జనంతో చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఆయన. ఇది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనూ కనిపిస్తోంది మనకు. ఇప్పుడు రేపు 6వ తారీఖున ఇద్దరు కలిసి కూర్చోబోతున్నారు. దీనికంటే ముందు మార్పు అనేది చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుపెట్టాం మనం మాట్లాడుకోవటం. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ కేసీఆర్ గతంలో ఆయన టోటల్గా ప్రగతి భవన్కి పరిమితం అయిపోయి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయినటువంటి ఒక సందర్భం చూసాం మనం. ఆయన ఎప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టే ప్రయత్నము చేయలేదు, ఎవరికి యాక్సెస్ కూడా ఇవ్వలేదు, చాలా తక్కువ మంది మాత్రమే కలుస్తూ ఉండేవారు. అయితే రేవంత్ రెడ్డి గెలిచిన క్షణం నుంచి ఆయన ఎవరింటికైనా వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు వాళ్ళతో, అలాగే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తున్నాడు. రెగ్యులర్గా ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి. ఏ విషయమైనా మైకుల ముందుకు వచ్చి మాట్లాడటానికి ఆయన ఇబ్బంది పడటం లేదు. ఇది ఇక్కడ ముఖ్యమంత్రికి సంబంధించి, అలాగే అక్కడ ముఖ్యమంత్రికి సంబంధించి, అంటే ప్రజలతో